హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కన్నయ్య వ్లాగ్స్. ఈరోజు నేను మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి, మా పిల్లలు అయితే ఎక్కువగా స్వీట్స్ తినరు, ఓన్లీ గులాబ్ జామ్ అయితే తింటారనమాట. అందుకే మమ్మీ గులాబ్ జామ్ చేయవా అని అడిగితే ఈరోజు ప్రిపేర్ చేశాను. నేను ఒక ఎంటీఆర్ ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అది ఓపెన్ చేసి ఒక గ్లాస్తో కొలుచుకొని ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి గిన్నెలో వేసాను. ఇప్పుడు కొన్ని మరిగించి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటితో పిండిని అయితే కలుపుకుంటున్నాను. మంచిగా మనం చపాతీ పిండిలాగా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. గులాబ్ జామ్లు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఎవరైనా సరే ఒక 1/2 అవర్లో తయారు చేసుకునే విధంగా ఉంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు ప్యాకెట్స్ బయట తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. బయట తినే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా, అందుకే నేను ఈరోజు అయితే ట్రై చేశాను. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒక ముద్దలాగానైతే నేను కలిపాను. అలాగే కొంచెం మనం దానిపైన నెయ్యి అయినా, లేదంటే నెయ్యి లేకపోతే నూనె అయినా కొంచెం వేసి అలాగే ఒక గిన్నెతో కవర్ చేసి పెట్టండి. ఒక 10 మినిట్స్ అయితే మంచిగా పిండి అయితే స్మూత్గా అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా సరే షేర్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తయారు చేసుకునే గులాబ్ జామ్ ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు ఈజీ వేలో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక గిన్నెతో అయితే కవర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనం ఫస్ట్ గులాబ్ జామ్ పౌడర్ అయితే కొలిచాను ఒక గ్లాస్తో అని చెప్పాను కదా, ఆ గ్లాసే మళ్ళీ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ పౌడర్కి 2 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 గ్లాసెస్ షుగర్ కూడా వేసుకోవచ్చు. 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే 3 గ్లాసెస్ షుగరు 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి. అలా అయితే పక్కా కొలతలతో గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో షుగర్ సిరప్ని అయితే కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది మంచిగా కరిగిపోతుంది. ఒక 10 to 12 మినిట్స్ అట్లా మరిగించండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మనకి మంచిగా మరుగుతుంది షుగర్ సిరప్ అనేది. ఇలా మరిగే టైంలో ఒక నిమ్మకాయ తీసుకొని ఒక చిన్న టీ స్పూన్ నిమ్మరసం తీసుకొని అయితే షుగర్ సిరప్లో వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల నెక్స్ట్ షుగర్ సిరప్ అనేది గడ్డగట్టకుండా ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా దించేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి ఉంది కదా గులాబ్ జామ్ పౌడర్, దానిని అయితే మంచిగా స్మూత్గా అయ్యేలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇప్పుడే అన్నమాట. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ బాల్స్ అనే వాటికి ఒక చిన్న క్రాక్ కూడా ఉండొద్దు. చిన్న క్రాక్ ఉన్నా సరే మనం ఆ షుగర్ సిరప్లో వేయగానే పగిలిపోతుంది అన్నమాట. మెత్తగా మంచిగా స్మూత్గా చేసుకొని తర్వాత బాల్ని అయితే రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే రెడీ చేసుకోండి. మనం ఏ పని స్టార్ట్ చేసినా పిల్లలు అయితే వచ్చేస్తారు కదా, మేము చేస్తామని. మా పిల్లలు కూడా ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు. గులాబ్ జామ్ రౌండ్ చేస్తున్నాం, ఎందుకంటే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం.
మేము కూడా వీడియో చూస్తాం. అవును, అందుకే వెల్కమ్ టు లక్కీ కన్యా వ్లాగ్స్. ఎట్లా చేయాలి బాల్స్? మంచిగా అయితే ఫస్ట్ ఒక చిన్న పీస్ తీసుకొని ఇట్లా పెట్టి రౌండ్ చేయాలి. ఇట్లా అట్లా అయితే క్రాక్స్ పడకుండా చేయాలి. క్రాక్స్ పడితే పలిగిపోతాయి. గులాబ్ జామ్ వేసేటప్పుడు పలిగిపోతాయి. ఇట్లా మంచిగా వస్తుంది అట్లా చేస్తే. పర్ఫెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. చూపి కన్నయ్య. ఇది ఒక్క క్రాకే పోవట్లే, అన్ని పోయినాయి. అన్ని క్రాక్సే ఉన్నాయి. అబ్బా, మా తమ్ముడి కన్నయ్య అయితే చూడండి క్రాక్స్. అరే లక్కీ లోపల. నీది చూపి. ఇంకా రాలే. చూడండి బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే కామెంట్లో చెప్పండి. నాది బాగుందో బాగాలేదో. నాకు కూడా కామెంట్లు చెప్పండి బాగుందో బాగాలేదో. లేకుండా ఇప్పుడు బాల్స్ అయితే గులాబ్ జామ్ బాల్స్ అన్నీ రెడీ అయితే అయినాయి. మా పిల్లలు కూడా చూడండి కొన్ని బాల్స్ చేశారు. అలాగే వాళ్ళకి ఇష్టమైన స్క్వేర్ షేప్లో చేసుకున్నారు. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అవ్వగానే మనము ఆ బాల్స్ అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే లోపల ఉడకదు, బయట మాడిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మన ఈ సిరప్ ఉంది కదా, షుగర్ సిరప్, అందులో వేసేసుకోవాలి. అంతే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతే అన్నమాట, మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్.